రేవంత్ రెడ్డి గారు గూడా అంటే ఎలక్షన్స్‌కి ముందు నుంచి కూడా ఆయన ఏం చెప్తూ వచ్చారు? కళాకారుల్ని ముఖ్యంగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని కేసీఆర్ గారు విస్మరించారు. ఆయన పట్టించుకోలేదు. వాళ్ళకి చాలా వెన్నుపోటు పొడిచారు అన్న మాటలు మాట్లాడారు. సో, రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ మీద మీరేమంటారు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆయన అమ్మా సీఎం అయ్యారు. అసలు ఆయన ఏ నిజంగానే కళాకారులకు మంచి చేస్తారంటారా? అమ్మ అసలు కళాకారుడు గాని, ఉద్యమం అనే 3 అక్షరాలు రాయగలుగుతాడా పెన్ను బట్టి? రేవంత్ రెడ్డి టీడీపీ హ్మ్. అనే అక్షరాలు మాత్రమే నేర్చుకున్నాడు తప్ప, ఆయన జీవిత కాలంలో హ్మ్. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు గూడా ఏ ఒక్క రోజు గూడా ఆయన జై తెలంగాణ అన్నోడు కాదు. మీరు హ్మ్. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. హ్మ్. జై తెలంగాణ అన్న పదమే రేవంత్ రెడ్డికి తెలియదు. హ్మ్. ఆయనకి ఇప్పుడు గూడా ఉద్యమం అంటే 3 అక్షరాలు. 3 అక్షరాలను ఆయన రాయమని చెప్పండి పెన్నుతోని. హ్మ్. ఆయనకు టీడీపీ అనే 3 అక్షరాలు వస్తాయి. మొన్న కాంగ్రెస్ అని మొన్న రాయడం నేర్చుకోవచ్చు. అది కూడా ఇళ్ళకి వచ్చినాక తప్ప. హ్మ్. అంతకుముందు ఉద్యమం గానీ, కళాకారులన్న గానీ ఆయనకు సంబంధం లేదు. ఆయన కళాకారులంటే ఆయన అంతా తెలుగుదేశం కళాకారులు, సినిమా కళాకారులు, ఎంటర్‌టైన్‌మెంట్ కళాకారులు మాత్రమే ఆయనకి తెలుసు తప్ప, తెలంగాణ ఉద్యమము ఒకటి జరుగుతా ఉంది. ఈ ఉద్యమంలో కళాకారులు ఉన్నారనేటువంటి పదాలే ఆయనకెన్నడూ కూడా ఆయనకు తెలియదు. ఆయనకు లేవు హ్మ్. వాస్తవంగా. హ్మ్. ఆయనకు తెలియదు. ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. 100కు 100% హ్మ్. కేసీఆర్ గారే కళాకారులను మొదటి నుంచి గౌరవించిండు. ప్రేమించిండు కాబట్టే నన్ను నాలాంటోడిని ఎమ్మెల్యేని చేసిండు. గోరెటెంకన్నని తీసుకొచ్చిండు. దేశపతిని తీసుకొచ్చిండు. వీలైనా చాలా మందికి కవులకు, రచయితలకు, జర్నలిస్టులకు అందరికి కూడా ఈ పాలనలో భాగస్వామ్యం కల్పించిండు సారు. అనేక మార్గాల నుంచి ఈ అవకాశాలు కల్పించిండు కేసీఆర్ సారు. అట్లే విడిచిపెట్టలే. దాంతో పాటుగా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి సాంస్కృతిక సారథి అని ఏర్పాటు చేసి ఒక 550 మంది కళాకారులకు ఉద్యోగాలు, అంటే ప్రభుత్వంలో నుంచి కూడినటువంటి వేతనాన్ని ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండమ్మా. హ్మ్. ఇంతకన్నా గొప్పగా చూసిన మనిషి ఎవరు ఉండరు. కళాకారులు అంటే ఎంటర్‌టైన్ పాట పాడు బాబు, ఒకటి టైం పాస్ అయితలేదురా బాయ్ ఓ పాట పాడు అంటారు. ఎంతమంది పాడుకోలేదమ్మా. తాత ముత్తాతల నుంచి దేశానికి స్వతంత్రం వచ్చినాక ప్రపంచంలోనే ఏ కళాకారుని గుర్తుపెట్టుకొని ఒక ప్రభుత్వము ఉద్యోగం ఇచ్చిన సందర్భం ఎక్కలేదు. ఓన్లీ కేసీఆర్ మాత్రమే హ్మ్. సాంస్కృతిక సారథి. దానికి నన్ను చైర్మన్ చేసుకొచ్చి నా ఆధ్వర్యంలో 550 మందికి ఇచ్చినాం. దానిలో కూడా అరే 5,000 మంది ఉన్నారంటే ఉంటారు. 50,000 మంది కూడా ఉంటారమ్మా. హ్మ్. కొంత అందరికీ ఒకేసారి ఇవ్వడానికి సాధ్యం కాదు. ఒకరొక పద్ధతులు కొంచెం తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడినటువంటి పిల్లలందరినీ కూడా గుర్తుపట్టుకొని కొంతమందికి ఇవ్వడం జరిగినది. ఇవాళ వాళ్ళందరికీ కూడా 25,000 జీతం వస్తా ఉన్నది. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. కొంత చేసినారు. అంత కళాకారులకు ఎవ్వరికైనా మొత్తం ఒకేసారి ప్రపంచమంతా ఎక్కడ కూడా సాధ్యం కాదు. హ్మ్. మరి ఈయనే నేను ఈయనని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఆయనకు పాట తెలవదు, ఆట తెలవదు. ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో గానీ జైత అనలేదమ్మా. చంద్రబాబు నాయుడు గారి వెంబడే ఉన్నాడు. తెలంగాణ పదాన్నే ఉచ్చరించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను బరాబరి సమైక్యవాదిని, దీన్ని అడ్డుకుంటా అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ప్రజా ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమం తల ఒగ్గి అనేక మంది పిల్లలు తన ప్రాణాలను కోల్పోవడము, ఆ అమరత్వాన్ని ప్రజలకు తెలియజేయడం, ఈ పోరాట ఫలితము కేసీఆర్ గారు అకుంఠితమైనటువంటి దీక్ష ఇవన్నీ కలిపి మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమ పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణలో అడుగే పెట్టొద్దని చంద్రబాబుని అడ్డుకుంటామంటే తుపాకీ వేసుకొని చంద్రబాబు నాయుడిని వెనకబెట్టుకొని ఒక శిఖండిలాగా చంద్రబాబు నాయుడు ముంగడ తుపాకీ పట్టుకొని నడిచినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అమ్మ. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. నవ్వొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను 100% చెప్తాను. నవ్వొస్తూ ఉన్నది. అసలు తెలంగాణ ఉద్యమానికి గానీ, తెలంగాణ గానీ, కళాకారులకు అమరత్వానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదమ్మా? ఎక్కడన్నా ఒక పిల్లగాడు చనిపోతే వచ్చి చూసిపోయినాడమ్మా ఈయన మాట వరుస కన్నా? ఏ అంటే కళాకారుడు ప్రోగ్రామ్ ఆయన జరుగుతాయన్నాడు ఏ ఆయన రోజు గూడా వచ్చినాడా? చెప్పుకోలేదు గదా! నేను తెలంగాణ వాదిననేసి ఏ రోజు ఎందుకు చెప్పుకోలేదనేసి చెప్పుకోలేదు? మీరంటున్నారు. చెప్పుకుంటుండు కదా మొత్తం. అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అనేసి అంటున్నారు. నేను అంతకుముందు ఏమంటున్నామ్మా, లేదు అని అంటున్నారు. అమ్మ నేనేమంటున్నా, హ్మ్. కళాకారులను అక్కడ సముచితమైన గౌరవం ఇచ్చినవాడు. నేను ఇయ్యాల అడుగుతా ఉన్నా, సోమన్ ఎంబడి తీసుకొని పోయిండు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు. ఆయనను ఎటు కాకుండా చేసిండు. హ్మ్. కనీసం ఆ ఒక్కరినైనా కాపాడుకోలేకపోయిండు. ఆ సోమన్న పేరు ఎప్పుడన్నా తీసిండా? సోమన్న వ్యక్తి ఆ పాటలన్నీ సోమన్ననే రాసిండు కదా! హ్మ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన పాటలన్నీ కూడా సోమన్న రేవంత్ రెడ్డి ఎంబడి తిరుక్కుంటేనే రాసిండు. మరి రేవంత్ రెడ్డి సోమన్నకు అది చేసినాడా? ఇయాల పాపం దిక్కులేనటువంటి పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిలో మేము దగ్గర తీసుకున్నాం తప్ప ఆయనను ఎక్కడికి రమ్మనలేదే మరి రేవంత్ రెడ్డి. ఆ ఒక్కరిని కూడా తన హ్మ్. పాటలు పాడుకున్నాడు. తన ఆట మొన్న కూడా అసెంబ్లీలో కూడా ఎవని పాలైందని సోమన్న పాటనే మాట్లాడిండు. హ్మ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మాటల్లో కూడా సోమన్న పాటనే చెప్పిండు తప్ప సోమన్న అనేటోడు ఒకడు బతికున్నాడు పాపం ఏడో ఉన్నాడు వాడికి ఏం చేయాలని మాట్లాడిండా. ఇక ఆయన కూడా కళాకారుల గురించి మాకు ఎవ్వరికి అవసరం లేదు సార్. ముందు నీ కోసం పాటలు పాడా సోమన్న గురించి ఆలోచించు. నేను చెప్తా ఉన్నా కదా! ఆ సోమన్నకేమన్నా చెయ్యి. హ్మ్.
ఇప్పుడు నిన్ను కీర్తిస్తున్నటువంటి ఆ నర్సిరెడ్డి వాళ్ళు 3 రంగుల జెండా పట్టి 3 రంగుల జెండా నువ్వు అట్లా నువ్వు పుట్టకముందే మస్తు మంది పట్టిరు కాంగ్రెస్లో, నువ్వు ఆఖరోనివి. నీ జెండా పట్టిన దానిలో నువ్వు ఆఖరోనివి. నువ్వు ఆఖరికి పంట చేతికి వచ్చినప్పుడు ఆ కుప్ప కొట్టుకొని పోయేకొచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు కాంగ్రెస్లో. నీకన్నా తెలంగాణ కోసం పదవి లేకపోయినా అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో చాలామంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళకు నీ అంత యాక్టింగు నీ అంత అది రాక వాళ్ళు వెనకబడిపోయారు. సరే నువ్వు కొంచెం హుషారు కానివి కాబట్టి వచ్చినావు, నీకు హుషారు జర లేనప్పుడు లేవు, వచ్చేటానికి మనం మంచిగా ఉండాలిరా బాయ్ గర్మకాడ నిలబడ్డాను నీకు అవకాశం వచ్చింది. దానిలో నేను తప్పు పట్టట్లేను, ఏది చెయ్యట్లేను. ఇప్పుడు నీకోసం నిన్ను కీర్తిసి పాడినని పిలుచుకొని మాట్లాడిన తప్ప ఈ తెలంగాణకు ఈ పాలన పోవాలి, ఎవరి పాలయ్యింది, అసలు మన ప్రజాపాలన కావాలని పాడినటువంటి సోమన్న గురించి మరి రేవంత్ రెడ్డి పిలిచిండా? ఇప్పటివరకు అలా మాట్లాడిండా? అంటే చెప్తా ఉన్నా. అంటే బయటకు వచ్చి మాత్రం కళాకారులు ఉద్యమాలు అది ఇదని మొన్న ఆ శంకరమ్మను పిలిచిండు, శ్రీకాంత్ వాళ్ళ అమ్మని పిలిచిండు. అమ్మ ఎంత రాజకీయాలంటే ఫస్ట్ సారి శ్రీకాంత్ అమ్మకు ప్రజాక్షేత్రం నిలబెట్టింది కేసీఆర్ కదా. టికెట్ ఇచ్చి నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్లే కదనమ్మా ఊడగొట్టింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా. హుజూర్ నగర్లో మరి ఒక అమరుని తల్లి పోటీలో నిలబడ్డది, మనం పోటీకే నిలబడొద్దు అని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలబడకుండా ఆమెకు ఏకగ్రీవంగా ఇచ్చిండు. కేసీఆర్ సార్ బీఫామ్ ఇచ్చిండు, బాగా చెప్తే నిలబెట్టిండు, ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేసి నిలబెట్టిండు. మరి ఎవరు పోటీ చేసి ఎవరు ఓడగొట్టిరు? తెలంగాణ అమరత్వాన్ని ఎవరు ఓడగొట్టిరు? తెలంగాణ అమరుని యొక్క కన్న తల్లిని ఓడగొట్టిన వాళ్ళు ఎవరు? శంకరమ్మ ఓడిపోయిందంటే అమరత్వం ఓడిపోయినట్టే కదా. ఈ అమరత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా ఓడగొట్టింది? ఇవాళ శంకరమ్మకి చేసిండు, అందరికీ చేసిండు. ఒక ఇవాళ వాళ్ళ బిడ్డకు ఉద్యోగం ఇచ్చినాడు, ఓ ఇల్లు ఇచ్చినాడు, కావలసిన ఆర్థికమైనటువంటి ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షలు ఇచ్చినాడు. ప్రతి కుటుంబానికి ఎక్కడెక్కడైతే ఉద్యమకారులు చాలామంది ఉన్నారమ్మా, మస్తు ఒక 10 మంది పేర్లు చెప్పమని రేవంత్ రెడ్డి నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మిర్రర్ టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. చనిపోయినటువంటి అమరుల యొక్క 10 మందితో పాటుగా 10 మంది వాళ్ళ తల్లుల పేరు తండ్రుల పేరు చెప్పాను, ఊర్ల పేరు చెప్పాను. ఏ ఊరు అమరుడు చనిపోయాడు ఒక 10 మంది పేర్లు చెప్పాను. శంకరమ్మే కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అమ్మా నీకు 2 విషయాలు చెప్తా ఉన్నా. ఏమంటారు ఇప్పుడు శంకరమ్మతో పాటుగా అనేక మంది బిడ్డలు, ఈశాంత్ రెడ్డి అని తక్కువనా అమ్మ, యాదేనమ్మా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగ మండుతూ ఉంటే జై తెలంగాణ నినదించు పరిగెడుతున్న కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉంటే ఒక అగ్గి మంటల్లో తెలంగాణ నినాదం ఇచ్చుకుంటూ పరిగెత్తినటువంటి గొప్ప మహా దాన్ని ఏమంటామమ్మా చెప్పు, ఎంతమంది లేరమ్మా? కానీ రాజకీయంగా శంకరమ్మను ముందు పెట్టుకొని వాడుకుందామన్నటువంటి చాలామంది సికండులు ఉంటారమ్మా. అశ్వత్థమ్మ అతను కొంజరహ, శంకరమ్మను ముందు పెడదాం, కేసీఆర్ ఏం తక్కువ చేసినామా శంకరమ్మకు? శంకరమ్మ టికెట్ అడిగితే టికెట్ ఇచ్చినాం, శంకరమ్మ కొడుకు నౌకరు ఇచ్చినాం, ఓ ఇల్లు ఇచ్చిండు, ఆర్థికమైన సహాయం చేసినాడు. అట్లా ఒక శంకరమ్మనే కాదు అన్ని కుటుంబాలకు ఇచ్చారు. నా నియోజకవర్గంలో కూడా 4 చనిపోతే 4 ఉద్యోగాలు ఇచ్చినాయి, 4 10 లక్షలు ఇచ్చినాడు. మరి మీరేమైనా చేసిరా? కనీసం ఇళ్ళలో పోయి పరామర్శ చేసిరా? నువ్వు రూపాయి బై ఈ క్షణానికి చెప్తా ఉన్నా. నీకు ఎంతమంది అమరుల కుటుంబాలు నీకు తెలిసి చెప్పు? పదే శంకరమ్మను అడ్డం పెట్టి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన కానిస్టేబుల్ కిష్టయ్య వాళ్ళ బిడ్డను చదివించిండమ్మా, మెడిసిన్ చేయించిండు, పీజీ చేయించిండు, సారే ఆమెకు ఉద్యోగం ఇప్పించినాడు, వాళ్ళ ఇల్లుకి సహాయం చేసినాడు. ఏం చేయమన్నామమ్మా? ఎంత వీలైతే అంతమంది ప్రతి అమరుడు ఇంటికి వచ్చినప్పుడు గుర్తించబడ్డటువంటి ప్రతి కుటుంబానికి కొంతమంది ఉంటుండొచ్చు అమ్మా, నేను కాదనట్లేను. కొంతమంది మిస్ అయితే మిస్ కావచ్చు, నేను కాదండి. కానీ మ్యాక్సిమం 100కు 99% గుర్తుపెట్టుకొని మాత్రం సహాయం చేసిండమ్మా. ఇక మరి ఇప్పుడు దాన్ని కూడా తప్పు పడుతూ దాన్ని కూడా కేసీఆర్ మీద నింద వేయడము, నీకు చేతనైతే అంతకన్నా గొప్పగా చేసే ప్రయత్నం చేయి. ఇగో కేసీఆర్ సార్ నువ్వు ఇంతమందికి చేసినావు, ఇగో 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు, ఇగో నేను 5000 మందికి ఇస్తున్నా, ఇంకా మిగిలిపోయిన అమరులకు నేను చేస్తా ఉన్నా, గవ్వి చెప్పు. అంతే తప్ప చేసిన వాళ్ళు నువ్వు ఇది చేసిన వాళ్ళు అసలు నువ్వేం చేయనోడు ఎగిరెగిరి పడతా ఉంటే, నువ్వేం చేసినాడు ఎగిరెగిరి పడితే 100% చేసినాడు, ఓ 4 ప్రాజెక్టులు కట్టినాడు. తెలంగాణ నువ్వు కూడా చేయి కదా, ఎవరు వద్దంటలేరు కదా. నువ్వు కూడా ప్రజలకు అనేకమైనటువంటి అలవి కాని హామీలు 6 గ్యారంటీలు అమ్మ, 6 గ్యారంటీలు కావమ్మా. ఒక్కొక్కటి ఆ చాప్టర్ ఉంటుంది. ఇప్పుడు పాఠం పేరు ఒకటి ఉంటుంది, మిర్రర్ టీవీ ఉంటుందమ్మా. మిర్రర్ టీవీలో అనేక ఏంటంటే వంటల ప్రోగ్రాం ఉంటుంది, పేరు మిర్రర్ టీవీ, ఎడ్డింగు మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానల్లో వంటల ప్రోగ్రాం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, పొలిటికల్ ఉంటావు, ఈ పేజీ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంకొక పాఠానికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు దీనిలో కూడా 6 గ్యారంటీలు ఇలా కూడా 420 ఉన్నాయమ్మా. మేము 420 అంటే మన 420 అంటారా, మన 420 అంటారా అన్నాడు. పెట్టుకునేది కూడా నువ్వే కదా. 420 ప్రశ్నలు ఉన్నాయి అందులో, హామీలు ఉన్నాయి అందులో. ఒక్కొక్క దానిలో మహిళల దానిలో ఏముంటుంది? గృహలక్ష్మి వాళ్ళు ఏదో సౌభాగ్య లక్ష్మి ఏదో పెట్టుకున్నారు కదా, మహాలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి, ధనలక్ష్మి ఇవన్నీ పెట్టుకున్నారు. అట్లా అవన్నీ కలిపితే 420 ఉన్నాయమ్మా. 420ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా?
హ్మ్. ఏమంటారు 420 కదా, హ్మ్. 420 కదా. దీన్ని ఇట్లా అనేసరికి మళ్ళీ ఇట్లా అంటాడా అట్లా అంటాడా అని మాట్లాడు. కాబట్టి అన్నీ అబద్ధాలే.